से पावन होंगे धरती और गहरा आकाश। पांच तत्व में विचरेगा योगी जीवन का प्रकाश। तुम्हारे तप से पावन होंगे धरती और गहरा आकाश। पांच तत्व में विचरेगा योगी जीवन का प्रकाश। योग की दृष्टि से अब तुमको मन का मैल मिटाना है। करो तपस्या, अब करो तपस्या, करो तपस्या, अब करो तपस्या। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. శివబాబా తాళంపు ఉందా? బాబా చెప్తున్నారు, मीठे बच्चे, तुम सच्चे सच्चे राज ऋषि हो। तुम्हारा कर्तव्य है तपस्या करना। तपस्या से ही पूज्य लायक बनेंगे। బాబా చెప్తారు, మధురమైన బిడ్డలు, మీరు సత్యమైన రాజఋషులు. అంటే రాజఋషులు అంటే రాజాను అవుతారు, తపస్విను అవుతారు. మరి మనం కర్తవ్యం ఏమంటే తపస్య చేసేది. ఇప్పుడు సంగం యుగంలో ఎంత తపస్య చేస్తారో అంత పూజ లాయక్ అవుతారు. प्रश्न, कौन सा पुरुषार्थ सदा काल के लिए पूजने लायक बना देता है? బాబా అడుగుతున్నారు, ఏ ఒక పురుషార్థం సదాకాలాని కోసం పూజ్యనీయ లాయక్ చేస్తుంది? అంటే మన పూజ్యనీయగా అందరూ మన పూజ చేయాలంటే, దానికి లాయక్ కావాలంటే మనం ఏం పురుషార్థం చేయాలి? उत्तर, आत्मा की ज्योत जगाने व तमो प्रधान आत्मा को सतो प्रधान बनाने का पुरुषार्थ करो तो सदा काल के लिए पूजन लायक बन जाएंगे। जो अभी गफलत करते हैं वो बहुत रोएंगे। अगर पुरुषार्थ करके पास नहीं हुए, धर्मराज की सजाएं खाई तो सजा खाने वाले पूजे नहीं जाएंगे। सजा खाने वाले का मुंह ऊंचा नहीं हो सकता है। అంటే బాబా చెప్తారు, నేను ఆత్మ, అట్లా అని ఆ ఆత్మ జ్యోతి సదా వెలిగే ఉండాలి. అంటే తమో ప్రధాన ఆత్మని సతో ప్రధానిగా చేయించే పురుషార్థం చేస్తూ ఉండాలి. అప్పుడే సదాకాలాన్ని పూజ్యం లాయక్ అయిపోతారు. మరి ఎవరెవరు టైం వేస్ట్ చేస్తారు, పురుషార్థమే చేయరు, వాళ్ళు లాస్ట్లో చాలా ఏడుస్తారు. ఒకవేళ పురుషార్థం చేసి పాస్ కాలేదంటే ధర్మరాజు దగ్గర శిక్ష అనుభవం చేయాల్సిందిగా ఉంటుంది. వాళ్ళు మరి పూజ లాయక్ లేదు. మరి ఎవరు పనిష్మెంట్ తీసుకుంటారు, వాళ్ళ ముఖం ఇట్లా నేరుగా ఉండదు, ఇట్లా తల వంచుకుంటుందిగా ఉంటుంది, సిగ్గు అయిపోతుంది. వాళ్ళని ఎవరు పూజ చేయరు. దేవతలంతా ఇట్లా నేరుగా ఉంటారా లేదా? నేరుగా చూస్తారు, పవర్ఫుల్గా చూస్తారు. ఎందుకంటే తమో ప్రధాన్ నుంచి సతో ప్రధాన్ అయ్యే పురుషార్థం నిరంతరంగా చేసినారు. మనం కూడా నిరంతరంగా సతో ప్రధాన్ అయ్యే పురుషార్థం చేయాలి. ఓం శాంతి. रूहानी बच्चों प्रति रूहानी बाप समझा रहे हैं। पहले पहले तो बच्चों को समझाते हैं कि अपने को आत्मा निश्चय कर। पहले आत्मा है, पीछे शरीर है। जहाँ तहाँ प्रदर्शनी व म्यूज़ियम में, क्लासेस में पहले ये सावधानी देनी चाहिए
कि अपने को आत्मा समझ बाप को याद करो। बच्चे जब बैठते हैं सब देही अभिमानी होकर नहीं बैठते हैं। అంటే ఆత్మిక తండ్రి ఆత్మిక బిడ్డలకు ఏం చెప్తున్నారంటే మొదట్లో మన ఆత్మ అనేది నిశ్చయం చేసుకోవాలి. నేను ఆత్మ అనేది పక్కా నిశ్చయం కావాలి. ఫస్ట్ ఆత్మ, తర్వాతనే ఏ ఆత్మ శరీరాన్ని ధారణ చేసుకుంది. సో ఎక్కడంతా మనం ఎగ్జిబిషన్ చేస్తాం, లే మ్యూజియంలో చెప్తాం, లే క్లాసెస్ చేస్తూ ఉంటాం, అక్కడంతా హెచ్చరిక ఇస్తూ ఉండాలి. ఏమీని హెచ్చరిక? మొదట్లో ఆత్మ అభిమాని కాండి, అట్లా ఆత్మని అనుకొని తండ్రి తలంపు చేస్తూ ఉండండి. అయితే ఏమంటే ఎప్పుడు బిడ్డలు ఇక్కడ కూర్చుంటారు, అందరూ ఏమీ ఆత్మాభిమాని స్థితిలో లేదు, అందరూ దేహి అభిమాని స్థితిలో ఉంటారా? ఉండాలి. तो यहाँ बैठते भी कहाँ कहाँ ख्याला चले जाता है. सत्संग में जब तक कोई साधु आदि आए तब तक क्या बैठ कर के करते हैं, कोई न कोई ख्यालात में बैठे रहते हैं. फिर साधु आएगा तो कथा आदि सुनने लगेंगे. तो बाप ने समझाया है ये सब भक्ति मार्ग में सुनना सुनाना. तो बाप समझाते हैं ये सब है आर्टिफिशियल, इसमें है कुछ भी नहीं. దీపావళి भी ఆర్టిఫిషియల్ మనాతే అంటే శివబాబా చెప్తారు, ఎప్పుడు ఇక్కడ వచ్చి కూర్చుంటారు, చాలామంది ఉన్నారు, వాళ్ళ సంకల్పం ఎక్కడెక్కడో పోతూ ఉంటుంది, ఏమేమో విచారాలతో కూర్చుంటారు. ఏ విధంగా లౌకికలో కూడా సత్సంగంలో చాలామంది పోయి కూర్చుంటారు. అయితే ఎప్పుడు వరకు ఆ కథ చెప్పే సన్యాసి రాలేదు, అప్పటి వరకు వేరే వేరే విచారాలు అందరికీ ఉంటుంది. ఆ సన్యాసి వచ్చి కూర్చొని కథ చెప్పేటప్పుడు అదంతా వింటారు. అయితే అదని భక్తి మార్గం, వినేది వినిపించేది కథలు ఇదంతా భక్తి మార్గం. బాబా చెప్తారు అదని ఆర్టిఫిషియల్, అక్కడ ఏమీ భగవాన్ తలంపు లేదు, సత్యమైన సంఘం లేదు, ఆర్టిఫిషియల్. మరి ఇప్పుడు కూడా మనుషులు దీపావళి ఎంత చేస్తారు, సత్యమైన దీపావళి చేస్తున్నారా ఏమి? ఆర్టిఫిషియల్ దేహాభిమానంలో ఏదో మంచి డ్రెస్ వేసుకునేది, పటాకీలు అది ఇది స్వీట్ తినేది, అదని రియల్ దీపావళి కాదు. అంటే ఆత్మ ప్రకాశం లేదు, బయట దీపం వెలుగుతూ ఉంటుంది కానీ లోపల చాలా చీకటి, మనసు లోపల ప్రకాశం లేదు. तो बाप ने समझाया है ज्ञान का तीसरा नेत्र खुलना चाहिए. तो घर घर में दोष सोच रहा हो, अभी तो घर घर में अंधेरा है, ये सब बाहर का प्रकाश है. तुम अपनी ज्योत जगाने बिल्कुल शांति में बैठ जाओ. बच्चे जानते हैं स्वधर्म में रहने से पाप कट जाएगा, जन्म जन्मांतर के पाप इस याद की यात्रा से ही कटेगा. आत्मा की ज्योत बुझी हुई है अभी. అంటే శివబాబా చెప్తారు, నేను మీకు 3వ నేత్రం ఇచ్చినాను, ఆ 3వ నేత్రం ద్వారానే ప్రతి ఇంట్లో కూడా వెలుతులు వస్తుంది, ప్రకాశం, జ్ఞాన ప్రకాశం ప్రతి ఇంట్లో రావాలంటే దానికి 3వ నేత్రం చాలా అవసరం. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అంధకారం ఉంది. ఈ జ్యోతిలో ఏం పెడతారో దీపాలు, అది బయట ప్రకాశం ఉంది కానీ మనసు లోపల ఎంత చీకటి అందరికీ. సో ఇప్పుడు బాబా చెప్తారు, మీ జ్యోతి వెలిగింది కదా, ఆత్మ జ్యోతి చాలా శాంతిగా కూర్చోవాలి. నేను ఆత్మ జ్యోతి స్వరూపం అట్లా అని అనుకొని స్వధర్మలో కూర్చోవాలి. ఎప్పుడు మన స్వధర్మలో కూర్చుంటాము అప్పుడు మన పాపం అంతా భస్మ అయిపోతుంది. అంటే జన్మ జన్మాంతరాన్ని పాపం ఏం తలపైన ఉందో అదంతా తలంపుని యాత్రలోనే అన్ని భస్మ అయ్యేది. అంటే ఆత్మ జ్యోతి ఇప్పుడు ఆరిపోయింది, అంటే దాన్ని మర్చిపోయినారు. ఆత్మ అనేది మర్చిపోకుండా మళ్ళీ దాని స్మృతిలో ఉంటే అది వెలుగుతుంది. तो शक्ति का पेट्रोल सारा ख़त्म हो गया है, वो फिर भर जाएगा
क्योंकि आत्मा पवित्र बन जाती है। तो कितना रात दिन का ఫరక్ है। దీపావళి అంటే చూడండి ఎంత బాగుంది. బాబా చెప్తారు ఇప్పుడు ఆత్మలో శక్తి రూపీ పెట్రోల్ ఖతం అంటే అన్నీ వెళ్ళిపోయింది, ఖాళీ అయిపోయింది. ఇప్పుడు మరి బాబా తలంపులో ఉండి ఆ శక్తిని నిండించుకోవాలి. దానికోసం తలంపుని యాత్ర చాలా ముఖ్యం. ఆత్మ పవిత్రం అయిపోతుంది శివబాబా తలంపులో ఉంటేనే. ఇదే వాస్తవంగా దీపావళి. రాత్రి పగలంత తేడా ఉండలే. బయట జ్యోతి వెలిగించేది ఏమి, లోపల వెలిగించేది ఎంత బాగుంటుంది. లోపల ఆత్మ జ్యోతి వెలగాలి, చాలా తేడా ఉంది. అభి లక్ష్మీకి కితనీ పూజా करते हैं तो कई बच्चे लिखते हैं लक्ष्मी बड़ी या सरस्वती माँ बड़ी है. బాబా చెప్తారు భక్తి మార్గంలో లక్ష్మీని ఎంత పూజ చేస్తూ ఉన్నారు. మరి చాలామంది వీడియోలు అడుగుతారు లక్ష్మీ పెద్దదా లేదు సరస్వతి మా పెద్దదా, ఎవరు పెద్ద, సరస్వతి మానా లేదంటే లక్ష్మియా? लक्ष्मी तो एक होती है श्री नारायण की. अगर महालक्ष्मी को पूजा करते हैं तो 4 भुजाएं दिखाते हैं, उसमें 2 आ जाता है. वास्तव में उसको लक्ष्मी नारायण की पूजा कहा जाता है. चतुर्भुज है ना, दोनों इकट्ठे हैं. వాస్తవంగా సరస్వతి మాతని పెద్ద అంటే సరస్వతి జ్ఞాన స్వరూపం లేదంటే మరి సత్యుగంలో లక్ష్మి కూడా అయ్యేదానికి లేదు. సో మొదట్లో సరస్వతియే చాలా పెద్దది. సరస్వతి అయితేనే లక్ష్మి అయ్యేదానికి సాధ్యమవుతుంది. మరి వాళ్ళు లక్ష్మీని పూజ చేసేటప్పుడు మహాలక్ష్మిని చెప్పి మహాలక్ష్మిని పూజ చేస్తారు. 4 భుజాలు ఉండే మహాలక్ష్మిని చెప్తారు. అయితే 4 భుజాలంటే దాంట్లో లక్ష్మి మరి నారాయణ ఇద్దరు వచ్చేస్తారు. ఇద్దరిది 2 భుజాలు చేరి 4 భుజాలు. తో వాస్తవంగా లక్ష్మీ నారాయణ వాళ్ళు పూజ చేస్తారు. అంటే 4 భుజాలు ఉండేదంటే లక్ష్మి మరి నారాయణ చేరి పూజ చతుర్భుజని చెప్తారు. చతుర్భుజ అంటే ఇద్దరికి 2 భుజాలు చేరి 4. परंतु मनुष्यों को कुछ भी समझ नहीं है. ఇదాన్ని మనుషులకు ఏమీ తెలియదు. ఇప్పుడు వాళ్ళకేం తెలుసు లక్ష్మి అంటే ఎట్లా 2 భుజాల 4 భుజాల. तो बेहद का बाप कहते हैं कि सभी बेसमझी हो बन पड़े. लौकिक बाप कभी सारी दुनिया के बच्चों को कहेंगे क्या तुम बेसमझी हो. भगवान शिव बाबा కూర్చొని చెప్తారు మొత్తం ప్రపంచంలో అందరూ తెలివి లేని వాళ్ళు అయిపోయినారు అట్లా. ఈ తండ్రి ఒకరే చెప్పేది సాధ్యం, అందరూ తెలివి లేని వాళ్ళు అయిపోయినారు అట్లా అని. లౌకిక్ తండ్రి ఏమి మొత్తం ప్రపంచానికి కోసరం చెప్పరు తెలివి లేని వాళ్ళు అట్లా అని. వాళ్ళ బిడ్డలకు వాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ శివబాబా మరి తన బిడ్డలు అందరూ శివబాబా బిడ్డలు చెప్తారు నా బిడ్డలు అందరూ తెలివి లేని వాళ్ళు అయిపోయినారు. अभी तुम बच्चे जानते हो विश्व का बाप कौन है. ఎవరు విశ్వపిత? అర్థమైందా? విశ్వపిత ఎవరు? स्वयं भगवान తండ్రి खुद कहते हैं मैं सभी आत्माओं का बाप हूँ, तुम सब मेरे बच्चे हो. वो साधु लोग तो कह देते हैं सब भगवान ही भगवान. భగవాన్ స్వయం కూర్చొని చెప్తారు నేను అందరికీ తండ్రి, మీరందరూ నా బిడ్డలు అట్లా అని. అయితే ఆ సాధు సన్యాసులు ఏం చెప్తారంటే నేను భగవాన్, మీరు భగవాన్, అందరూ భగవాన్ అట్లా అని. అది మాత్రం తప్పు. మనందరం ఎప్పుడు భగవాన్ అవుతామా? రాంగ్ అది. तो तुम जानते हो बेहद का बाप बेहद का ज्ञान समझा रहे हैं कि हम आत्माओं को समझा रहे हैं. मनुष्य को तो देह अभिमान रहता है, मैं फलाना हूँ, मैं फलाना हूँ. शरीर पर जो नाम पड़ता है उस पर चलते आए हैं. अभी शिव बाबा तो है निराकार सुप्रीम.
అంటే బేహద్ తండ్రి మనకు జ్ఞానం తెలిపిస్తారు, ఎంత మంచి జ్ఞానం ఇస్తారు. చెప్తారు, మీరందరూ ఆత్మలు, నా బిడ్డలు, ఆత్మలకే ఇదంతా జ్ఞానం ఇస్తారు శివబాబా. మనుషులందరూ దేహాభిమానిలా ఉంటారు, చెప్పుకుంటారు ఫలానా శ్రీశ్రీ ఇంత ఇంత అట్లా అని. దేహాభిమానం జాస్తి. వాళ్ళ పేరు, శరీరాన్ని పేరు ఏముందో దానిపైన నడుస్తారు అందరూ. అంటే నా పేరు ఇది, నేను ఈ పని చేస్తాను, నా పొజిషన్ ఇది, అట్లా అని దేహ అభిమానులు వచ్చి నడుచుకుంటారు. అయితే శివబాబా నిరాకార్, పరం పిత, పరం ఆత్మ అని చెప్తాం. శరీర ఆకారం లేదు శివబాబా, దేహ అభిమానమే లేదు. तो उस पर नाम है शिव. शिव బాడీ పైన శివబాబాకు పేరు లేదు, ఆత్మ పైనే శివ్ పేరు. ఎందుకంటే శివబాబాకు శరీరం లేదు, మన అందరికీ శరీరం ఉండే దానివల్ల ఈ శరీరం పైన పేరు వస్తుంది. ఇదాన్ని అర్థం చేసుకునే మాట. तो शिव बाबा को आत्मा पर नाम है शिव बाबा, बस वो है ही परम आत्मा, परमात्मा, उसका नाम शिव. बाकी जो भी आत्माएं ढेर के ढेर है, उन सबके शरीर का नाम पड़ता है शरीर पर. तो शिव बाबा यहाँ रहते नहीं, वो तो परम धाम से आते हैं. शिव अवतरण होता है, शिव अवतरण भी है ना. अभी तुम बच्चे सबको समझाए, सॉरी, अभी तो बाप ने तुम बच्चों को समझाया है. सभी आत्माएं यहाँ आती है पार्ट बजाने, बाप भी पार्ट बजाते. అంటే శివ బాబాకు శరీరం లేదు, అందువల్ల ఆత్మ పైన పేరు పరం ఆత్మ అని చెప్తాం. మిగతా వాళ్ళందరికీ శరీరం పైన పేరు వస్తూ ఉంటుంది. మరి శివబాబా చెప్తారు, నేను ఇక్కడే ఎప్పుడు ఉండను కదా, ఈ లోకంలో పరంధాంలో ఉంటారు, అవతరణ అవుతారు. అందుకే శివ అవతరణ గాయనం ఉంది, భగవాన్ అవతరణ. తో ఇప్పుడు బాబా మనకు చెప్తారు, మీరందరూ కూడా పైన ఉండి వచ్చి పార్ట్ చేస్తారు, నేను కూడా వస్తాను పార్ట్ చేశానికి. అయితే నా పార్ట్ వేరే. बाप तो बहुत बड़ा काम यहाँ करते हैं, अवतार मानते हैं ना, तो उनकी तो హాలిడే స్టాంప్ అది होनी चाहिए. అంటే శివ బాబా వచ్చి చాలా పెద్ద పని చేస్తారు, మొత్తం విశ్వంలో శాంతి స్థాపన చేస్తారు, మొత్తం విశ్వాన్ని స్వర్గంగా చేస్తారు. చాలా పెద్ద పని ఇది. ఇట్లా ఎవరు చేస్తారు? అందరు గుణాలని మార్చేస్తారు, అందరినీ సర్వగుణ సంపన్న చేస్తారు, సోలాకాల సంపూర్ణ చేస్తారు, మరి అందరినీ వాపస్ ఇంటికి పిలుచుకొని పోతారు, మొత్తం ప్రపంచం సతోప్రధాన్ అయిపోతుంది. చాలా పెద్ద పని శివబాబాది. అవతరణ దీనికే అయినారు. సో అవతార్ పురుషు అంటే వాళ్ళకు జన్మం తీసుకునేప్పుడు హాలిడేస్ ఇస్తారు, స్టాంప్ చేస్తారా లేదా? వాస్తవంగా శివబాబా బర్త్డే భగవాన్ అవతరణ అయిన దానికోసం లీవ్ కూడా ఇవ్వాలి. ఆ రోజు ఏ రోజు పరమాత్మ అవతరణ అయినారు దాని ప్రతి సంవత్సరం ఆచరణ చేస్తారు. అంటే శివరాత్రిని అప్పుడు హాలిడేస్ ఇవ్వాలి. శివబాబాదే స్టాంప్ చేసి ఇవ్వాలి, వేరే ఎవరిది చేయకూడదు. వాస్తవంగా బాబాది చేసి ఉండాలి. సబ్ దేశం మే హాలిడేస్ होनी चाहिए. మొత్తం విశ్వపిత కదా శివబాబా, అందరికీ సద్గతి ఇస్తారు మొత్తం విశ్వానికి. అందుకే విశ్వంలో ఉండే అన్ని దేశం వాళ్ళు కూడా శివరాత్రికి హాలిడే ఇవ్వాలి. ఎంత పెద్ద సద్గతి చేసే పని భగవాన్ చేస్తారు. उनका जन्मदिन और चले जाने का दिन, डेट आदि तो किसको पता ही नहीं, क्योंकि ये तो न्यारा है. అంటే శివబాబాది జన్మదినం ఏమినే ఎవరికి తెలీదు. మరి ఎప్పటి వరకు శివబాబా తన పార్ట్ చేసి లాస్ట్లో ఎప్పుడు పోయి రెస్ట్ తీసుకుంటారు పరంధామం, అది కూడా మనుషులందరికీ ఏం తెలీదు. అదన్నీ చాలా స్పెషల్గా యాక్ట్ బాబాది, అది మనుషులకి ఏం తెలుసు. సో అందుకోసమే శివరాత్రికి హాలిడేస్ లేదు.
శివ జయంతి అని చెప్పరు మనుషులు, शिवरात्रि नहीं చెప్తారు. तो ये भी तुम बच्चे जानते हो, आधा कल्प है बेहद का दिन, आधा कल्प है बेहद का रात. रात पूरी हो जाती है तो फिर दिन शुरू होता है ना. तो ये तो उन दोनों के बीच में बाप आते. ये है అక్యురేట్ టైం. భగవాన్ అవతరణ ఈ టైం. ఎట్లా రాత్రి పగలు వస్తుంది, అర్ధకల్పం రాత్రి, అర్ధకల్పం దినం. రాత్రి పూర్తి అయ్యే టైంలో, పగలు స్టార్ట్ అయ్యే టైంలో మధ్యలో శివబాబా వస్తారు. అది భగవాన్ అవతరణ అయ్యే సమయం. అంటే అజ్ఞానం పూర్తి అయ్యి దినం ఎప్పుడు స్టార్ట్ కావాలనో ఆ టైంలో భగవాన్ వచ్చి జ్ఞానం ఇస్తారు. तो मनुष्य जन्मते हैं तो म्यूनसिपालिटी में नोट होता है और 6 दिन के बाद उसका नाम रखते हैं. उसको कहा जाता है नामकरण. कोई 6 दिन कहते हैं. तो भाषाएं तो बहुत होती है ना. लक्ष्मी की पूजा भी करते हैं, आतिशबाजी भी जलाते हैं. అంటే మనుషులు ఎవరైనా జన్మం తీసుకుంటే వెంటనే మున్సిపాలిటీలో నోట్ చేసుకుంటారు, ఫలానా డేట్ ఫలానా జన్మం తీసుకున్నాడు అట్లా అని. మరి కొన్ని రోజుల తర్వాత పేరు ఇస్తారు, ఆ బిడ్డకు పేరు పెట్టేది, దాని నామకరణం చెప్తారు, పేరు పెట్టే రోజు. మరి ఎన్ని భాషలు ఉందో, ఒక్కొక్క భాష వాళ్ళు ఒక్కొక్క రీతిలో, నార్త్లో ఒక టైప్ చేస్తారు, సౌత్లో ఒక టైప్ చేస్తారు, వెరైటీ చేస్తారు నామకరణం రోజు. మరి లక్ష్మీని కూడా పూజ చేస్తారు. మరి కొందరు పటాకి అంతా కూడా వెలిగిస్తూ ఉంటారు. కొందరు పటాకి వెలిగిస్తారు, కొందరు ఏం చేస్తారు, కొందరు ఏం చేస్తారు. అయితే జన్మదినం ఎప్పుడు చేస్తారో అప్పుడు ఇది. लक्ष्मी का चित्र थाली में रख कर के उनसे धन मांगते रहते हैं, बस और कुछ भी नहीं. मंदिर में जाकर बल कुछ मांगते हैं. బాబా చెప్తారు, లక్ష్మీని పూజ చేసే విధానం కూడా వండరు. ఒక ప్లేట్లో పెట్టి దాన్ని ఇట్లా పూజ చేసి ధనం అడుగుతూ ఉంటారు. వేరే ఏమీ తెలియదు లక్ష్మీ పూజ ఏం చేయాలంట. లక్ష్మి ఉండే మందిర్లో కూడా పోయి డబ్బులు అడుగుతూ ఉంటారు. పరంతు దీపావళి ఎట్లా ఏమి అదని తెలియదు. दीपमाला के दिन तो उनसे सिर्फ पैसा मांगते रहते हैं, पैसा देती थोड़ी है. ये जैसे जैसे भावना है वैसे वैसे. अगर कोई सच्ची भावना से पूजा करते तो अल्पकाल के लिए धन मिल सकता है. అంటే లక్ష్మీని పూజ చేస్తారు, డబ్బులు ఈయన అడుగుతారు, ఇస్తుందా? ఎట్లా ఎట్లా భావనను అట్లా అట్లా జరుగుతుంది. ఎవరు ఏ భావన పెట్టుకొని ఏం చేస్తారు వాళ్ళకు దానికి రిటర్న్ దొరుకుతుంది. లక్ష్మి కాదు ఇచ్చేది, కానీ ఏ సత్యమైన మనసుతో సత్యమైన భావనతో ఎవరు ఏం చేస్తారు అల్పకాలానికి కోసం కొంచెం దానం వాళ్ళకి దొరుకుతుంది. ఊరికి ఆర్టిఫిషియల్గా పూజ చేస్తే వాళ్ళకి ఏమీ దొరకదు, సత్యంగా ఉండాలి. తో ఏ హై అల్పకాలిక సుఖం. అయితే ఆ కొంచెం డబ్బులు ఎంత టైం కోసరం, అల్పకాల సుఖం. ఇక్కడ సత్యమైన మనసుతో మనం బాబా తలంపు చేస్తాం. మరి బాబా మనకు ఎట్లా భావనతో ప్రీతితో జ్ఞానం ఆధారంలో బాబా తలంపు చేస్తే 21 జన్మాని కోసం మనకు ప్రాప్తి అవుతుంది. తో కహా స్థాయి సుఖతో హోంగానే, అక్కడంతా స్థిరమైన సుఖం లేదు పూజ చేస్తే. సత్యుగంలో మాత్రంగా స్థిరమైన సుఖం ఉంటుంది. ఇప్పుడు ఉండేదాన్ని స్వర్గం చెప్తారు. స్వర్గం అంటే ఏమిని మనుషులకు తెలియదు కూడా. తో యహా స్వర్గ్ కి भेंट में कोई खड़ा नहीं हो सकता. ఇక్కడ ఏం ఎంత ఉందో స్వర్గానికి కంపేర్ చేస్తే ఏమీ లేదు. స్వర్గం అంటే ఎంత బాగుంటుంది, చాలా సుఖం అంటే సుఖం. సాధారణ ఒక స్పూన్ కూడా అక్కడ బంగారు, అన్ని బంగారు యూజ్ చేసే సామాన్లంతా ఇక్కడ కొంచెం ఏమో ఇక్కడ వేసుకుంటారు.
అంతేకాని స్వర్గమే వేరే, పవిత్రత ఉండాలి స్వర్గం అంటే. ఇక్కడ పవిత్రత అనే లేదు. तो तुम जानते हो आधा कल्प है ज्ञान, आधा कल्प भक्ति, फिर होता है वैराग्य। समझाया जाता है ये पुरानी चीज़ी दुनिया है, इसलिए फिर नई दुनिया ज़रूर चाहिए। नई दुनिया वैकुंठ को कहा जाता है, उसको हेवन पैराडाइज स्वर्ग कहा जाता है। इस ड्रामा में पार्टदारी भी अविनाशी है। అంటే మరి బాబా చెప్తారు, ఇప్పుడు మొదట్లో జ్ఞానం మనకు బాబా ఇచ్చినారు, అది అయిన తర్వాత సత్యుగ్ త్రేత వరకు జ్ఞానానికి ప్రాలబ్ధం ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే భక్తి స్టార్ట్ చేస్తాం, లాస్ట్లో మరి వైరాగ్యం వచ్చేస్తుంది మనకు. ఈ పాత ప్రపంచం చాలా అసహ్యంగా ఉంది, ఇది వద్దు, మనకు కొత్తది కావాలని పాత దానిపైన వైరాగ్యం. ఆ కొత్త ప్రపంచాన్ని స్వర్గం నుంచి చెప్తారు, ప్యారడైస్ అని చెప్తారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్ట్ చేసినారు, ఆత్మలే పార్ట్ చేసేది. ఆత్మ పార్ట్దారి, అందరూ అవినాశి. ఆత్మ వినాశమే కాదు, पार्टदारी अविनाशी। तो तुम बच्चों को मालूम पड़ा है कि हम आत्मा पाठ कैसे बजाती है। बाबा ने समझाया है किसको भी प्रदर्शनी आदि दिखाना है तो पहले पहले एम एंड ऑब्जेक्ट समझानी चाहिए। सेकंड में जीवन मुक्ति कैसे मिलती है, जन्म मरण में तो ज़रूर आना होता है। అంటే మన ఆత్మ పార్ట్దారి, ఎట్లా మనం పార్ట్ చేస్తాం, ఆత్మ అవినాశి. మీకు బాగా అర్థమైందా? ఆత్మని శరీరాన్ని ధారణ చేసుకొని పార్ట్ చేస్తుంది సత్యుగ్ నుంచి లాస్ట్ వరకు. మరి అందరికీ ఇది కూడా చెప్పాలి, ప్రదర్శనలో జీవనాన్ని లక్ష్యం ఏముండాలి. పార్ట్ ఏమో అందరూ చేస్తారు, కానీ జీవనంలో ఒక లక్ష్యం పెట్టుకొని పార్ట్ చేయాలన్నా లేదా? ఏమది పార్ట్ లక్ష్యం? ఒక్క సెకండ్లో జీవన్ ముక్తి ఎట్లా దొరుకుతుంది? అయితే జనం మరణ చక్రంలో ఏమో అందరూ వచ్చేది. కావాలంటే ముక్తి, జీవన్ ముక్తి దొరుకుతుంది. జీవనంలో ఒక లక్ష్యం పెట్టుకొని మనం కర్మం చేయాలి. तुम सीढ़ी नीचे उतरते हो बहुत अच्छी रीति समझा सकते। रावण राज्य में ही भक्ति शुरू होती है। सतयुग में भक्ति का नाम निशान नहीं होता है। ज्ञान और भक्ति दोनों अलग अलग है. అంటే ఎట్లా మనం మెట్లు కింద దిగి వస్తాం. ద్వాపర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు రావణ్ రాజ్యం స్టార్ట్ అవుతుంది, అప్పుడే భక్తి కూడా స్టార్ట్ అవుతుంది. సత్యుగ్ త్రేత వరకు ఎవరు భక్తి చేయరు, పేరే లేదు. భక్తి అంటే అర్థమే లేదు అక్కడ. జ్ఞానం భక్తి రెండు వేరే వేరే. అభి తుమ్కో ఇస్ పురాణి దునియా సే వైరాగ్య హై, మనకు పాత ప్రపంచం నుంచి వైరాగ్యం. तुम जानते हो ये पुरानी दुनिया ख़त्म हो जानी है। बाप सदैव बच्चों के सुखदायी ही होते हैं ना, बच्चों के लिए ही बाप कितना माथा मारते, बच्चों के लिए ही गुरुओं के पास जाते, साधुओं के पास जाते हैं, कैसे भी करके बच्चा हो, क्योंकि समझते हैं बच्चा होगा तो उसको मिल्कियत देकर जाएंगे। बच्चा हो तो उनको हम बारिश बनाएंगे, तो बाप कभी बच्चों को दुख थोड़ी देंगे, इंपॉसिबल है। బాబా చెప్తారు, తండ్రిని పేరు ఏమంటే బిడ్డలకు ఎప్పుడు సుఖం ఇచ్చేవాడే తండ్రి. లౌకికలో కూడా తల్లి తండ్రి వాళ్ళకి బిడ్డలు లేదంటే గురువుల దగ్గర అక్కడ ఇక్కడ పోదారు, బిడ్డల కోసమే ఎంత చేస్తారు అందరూ. సో తండ్రి బిడ్డకు ఎప్పుడూ దుఃఖమే ఇరు, సుఖం ఇచ్చేదానికే ప్రయత్నం చేస్తారు. అనుకుంటారు బిడ్డ పుడితే వాళ్ళని వారిసుగా చేయొచ్చు అట్లా అని. అదే తండ్రికి ఒక లక్ష్యం ఉంటుంది, అప్పుడే తండ్రి అని పేరు వస్తుంది, బిడ్డకు సుఖం ఇచ్చేవాడు. ఇక్కడ కూడా శివబాబా మనకు తండ్రి ఎప్పుడూ దుఃఖం ఇరు, సుఖాని కోసమే ఇంత ప్రయత్నం చేస్తారు. బాబా కూడా మనకు ఇంత అన్ని మాటలు నేర్పిస్తారు, ఎంత రోజు వచ్చి చెప్తారు ఆత్మాభిమాని అయిపోండి,
అట్లా అని సుఖం ఇచ్చేదానికే ఇదన్నీ మాటలు శివబాబా మనకు చెప్తారు. శివబాబా ఎప్పుడు మనకు దుఃఖమే ఇరు. तो बच्चों का रूहानी बाप सबको सुख का ही रास्ता बताता है. सुख देने वाला एक ही बाप है. दुख हरता सुख करता एक रूहानी बाप है. బాబా చెప్తారు, దుఃఖహర్త సుఖకర్త ఒక్కరే శివ బాబా తండ్రి. సుఖాన్ని దారి చూపిస్తారు. మిగతా అన్నీ వినాశం అయిపోతుంది. ఇక్కడ కలియుగంలో ఉండే వినాశీ సుఖం దానికోసం కాదు బాబా వచ్చింది. సదాకాలాన్ని అవినాశీ సుఖం ఇచ్చేదానికోసం బాబా ఇచ్చినారు. తో ముక్తి జీవన్ ముక్తి ఎట్లా తీసుకోవాలి దాని దారి చూపిస్తారు. పరంతు ఏవి కోయి సమझे తోడి. ముక్తి అంటే ఏమి, జీవన్ ముక్తి అంటే ఏమి అది కూడా మనుషులకు తెలీదు. దాన్ని చెప్పాల్సిందిగా ఉంటుంది. यहाँ तो ये है गरीब अबलाई जो अपने को आत्मा निश्चय कर सकती है. बाकी बड़े लोगों को देख का अभिमान इतना खड़ा पक्का हो गया है जो बात मत पूछो. बाबा बार बार समझाते हैं तुम राज ऋषि हो. అంటే ఇక్కడ మన దగ్గర వస్తారు అందరూ పేదవాళ్ళు, మాతలు వాళ్ళు, వీళ్ళు ఆత్మనిశ్చయం చేసుకుంటారు. వాళ్ళకే అన్ని ప్రాప్తి అవుతూ ఉంటుంది. బాకీ ఈ పెద్ద పెద్ద డబ్బులు ఉండేవాళ్ళు వాళ్ళకి ఎంత దేహాభిమానం ఉంటుంది, పక్కా దేహాభిమానం. నేను ఫలానా ఫలానా అని చెప్పుకొని అహంకారంలో వచ్చేస్తారు. చాలా ఎక్కువ వాళ్ళకి అహంకారం. అందుకే శివబాబా మనకు గడి గడి చెప్తారు, మీరు రాజఋషిని అనుకోండి. మిమ్మల్ని రాజఋషి అంటే ఒక సైడ్ రాజాను అవుతాం, ఇంకొక సైడ్ మనకు వైరాగ్యం కూడా ఈ పాత ప్రపంచం పైన. तो ऋषि हमेशा तपस्या करते हैं. ऋषि అంటే తపస్సు చేసేవాళ్ళు. మనం కూడా తపస్సు చేస్తాం. वो है ब्रह्म को तत्व को याद करते. कोई काली को याद करते हैं. बहुत सन्यासी भी है जो काली की पूजा भी करते हैं. माँ काली कह पुकारते भी हैं. तो बाप कहते हैं इस समय सब विकारी है. काम चिता पर बैठ करके सब काले हो गए. माँ बाप बच्चे सब काले हैं. ये बेहद की बात है. అంటే శివబాబా చెప్తారు, మీరు రాజఋషిని అనుకోండి, శివబాబా తలంపు చేయండి. భక్తి మార్గంలో వాళ్ళు ఋషిని చెప్పుకొని బ్రహ్మతత్వం తత్వాన్ని తలంపు చేస్తూ ఉంటారు. కొందరు కాళీ తలంపు చేస్తూ ఉంటారు. అయితే బాబా చెప్తారు, ఇప్పుడు అందరూ నల్లగా అయిపోయినారు. కామ్ చితా పైన కూర్చొని తల్లి తండ్రి బిడ్డలు మొత్తం ఫ్యామిలీయే పతిత్ నల్లగా ఉన్నారు. సో శివబాబా వచ్చి అందరిని సుందరంగా చేస్తారు. ఇది ఇంత బేహద్ మాట. तो सतयुग में काले कोई होते नहीं हैं, सब गोरे हैं. फिर कभी सांवरे तो बनेंगे ना. అంటే సత్యుగంలో అందరూ సుందరంగా ఉంటారు. ఒక్కరు కూడా కామ వికారానికి వశమే కారు. అక్కడ కామ వికారం మాటనే లేదు. కామ వికారం లే, క్రోధం లే, మోహం లే, ఏ వికారం లేదు. అందుకే అందరూ సుందరంగా ఉంటారు. ఒక్కరు కూడా నల్లగా లేదు సత్యుగం. తర్వాత ఎప్పుడైనా ఎప్పుడవుతారు నల్లగా? ద్వాపర యుగం స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అవుతుంది. అందరూ వికారంలో పోయేది స్టార్ట్ అవుతుంది ద్వాపర యుగంలో. तो ये सब बच्चे तुम बच्चे जानते हो, बच्चों को बाप ने समझाया है. तो थोड़ा थोड़ा पतित होते होते अंत में बिल्कुल खाली हो जाते हैं. ఇదన్ని విషయాలు తండ్రి మనకు బిడ్డలకు చెప్తారు. మన ద్వాపర యుగం నుంచి కొంచెం 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 పతిత్ అయ్యి లాస్ట్లో ఫుల్గా అపవిత్రమైపోయి నల్లగా అయిపోతాం. तो बाप कहते हैं रावण ने काम चिता पर चढ़ाए बिल्कुल काला बना दिया है. अभी फिर तुमको ज्ञान चिता पर चढ़ाता हूँ. आत्मा को ही पवित्र बनाना होता है.
अभी पतित पावन बाप आकर के पावन बनने की युक्ति बताते हैं। पानी क्या युक्ति बताएंगे? शिव बाबा చెప్తారు, ఆత్మ ఈ రావణ్ వచ్చేసి కామ వికారాన్ని రావణ్ అశుద్ధ సంస్కారాన్ని రావణ్ వచ్చి ఆత్మల్ని కామచిత పైన కూర్చోపెట్టేసి నల్లగా చేసి పెట్టేశాడు. ఇప్పుడు మరి శివబాబా వచ్చి మన అందరినీ జ్ఞానచిత పైన ఎక్కిస్తారు. మనం జ్ఞానచితాలు కూర్చొని ఆత్మ పవిత్రమైపోతుంది. పతిత్ పావన్ తండ్రి వచ్చినారు మన అందరికీ పావన్ అయ్యే యుక్తి నేర్పించేదానికి. భగవానే శివబాబా పతిత్ పావన్ పవిత్రమయ్యే యుక్తి నేర్పిస్తారు. నీళ్ళు ఏమైనా నేర్పిస్తుందా పవిత్రమయ్యేదానికి? గంగా జలం ఏమైనా నేర్పించిందా ఎట్లా ఆత్మ శుద్ధమయ్యేదీని? परंतु तुम किसको समझाओ तो कोटों में कोई ही समझकर ऊंच पद पाते हैं. ఇవన్నీ విషయాలు మనం మనుషులకు చెప్తే దాంట్లో కొందరు మాత్రమే అర్థం చేసుకుంటారు. కోటిలో కొందరు వాళ్ళే మంచి పదవి తీసుకుంటారు. अभी तुम बाप से अपना वर्षा लेने आए हो. 21 जन्मों के लिए तुम आगे चल कर के बहुत साक्षात्कार करें. तुमको अपनी पढ़ाई का सब पता पड़ेगा. जो अभी गफलत करते हैं वो बहुत रोएंगे, सजाएं भी बहुत खाएंगे, फिर पद भी भ्रष्ट हो जाता है, मुंह ऊंचा कर नहीं सकते हैं. इसलिए बाप कहते हैं, मीठे मीठे बच्चों पुरुषार्थ करके पास हो जाओ. जो कुछ भी सजाएं नहीं खानी पड़े तभी पूजन लायक बनेंगे. బాబా చెప్తారు, ఇప్పుడు బాగా పురుషార్థం చేయండి. 21 జన్మాని ఆస్తి తీసుకునే పురుషార్థం చేయండి. ఇంకా కొన్ని రోజుల తర్వాత అందరికీ వాళ్ళది సాక్షాత్కారం అవుతుంది. ఎంత చదివినారు, ఎంత టైం వేస్ట్ చేసినారు, టైం ఊరిగా వేస్ట్ చేస్తూ ఉంటే యోగం చేయకుండా వాళ్ళు చాలా ఏడుస్తారు. వాళ్ళకు పెద్ద పెద్ద పనిష్మెంట్ దొరుకుతుంది. వాళ్ళు పనిష్మెంట్ తీసుకొని ముఖాన్ని ఇట్లా నేరుగా పెట్టేదానికి లేదు, ఇట్లా కిందగానే ఉంటుంది సిగ్గు. అందుకే శివబాబా చెప్తారు, బాగా చదివి పురుషార్థం చేయండి. పనిష్మెంటే తీసుకోకుండా ఉండేదానికి పురుషార్థం చేయండి. అప్పుడే పూజ్య లాయక్ కూడా అవుతారు. పూజ్య లాయక్ కావాలి మనం. సజా ఖాయింగే తో తోడి పూజా పూజే జాయింగ్. పనిష్మెంట్ తీసుకుంటే మన ఎవరు పూజ చేస్తారు? ఎవరు చేయరు. పవిత్ర ఆత్మాన్ని పూజ చేస్తారు. పవిత్రంగా ఉండాలి, పనిష్మెంట్ తీసుకోకూడదు. तो तुम बच्चों को पुरुषार्थ बहुत करना चाहिए. अपनी आत्मा जो ज्योत जगानी, आत्मा की ज्योत जगानी है. अभी आत्मा तमो प्रधान बनी है, उसको ही सतो प्रधान बनना है. आत्मा है ही बिंदी, एक सितारा, उसका और कोई नाम रख नहीं सकते हैं. అంటే శివబాబు చెప్తారు, మీరు ఎంత బాగా పురుషార్థం చేయాలి. ఇప్పుడు ఆత్మ జ్యోతి ఎప్పుడు వెలిగే ఉండాలి. అది ఇప్పుడు తమో ప్రధాన అయింది, దాన్ని సతో ప్రధానిగా చేసుకోవాలి. ఆత్మ జ్యోతి బిందువా లేదా? ఎప్పుడు చూసినా నేను ఆత్మ జ్యోతి బిందు అట్లా అని స్మృతి ఉండాలి. అర్థమైందా? అప్పుడే ఆస్తి బాగా దొరుకుతుంది. ఆ జ్యోతి ఒక నక్షత్రం లాగా ఉంటుంది. దానికి పేరు నక్షత్ర ఆత్మ. అది అంటే శరీరాని పేరు వేరే. ఆత్మ జ్యోతి నక్షత్రం లాగా ఉంటుంది. దాందే సాక్షాత్కారం కూడా అవుతుంది. तो साक्षात्कार भी हुआ था ना स्वामी विवेकानंद और रामकृष्ण परमहंस का बताते हैं. उसने देखा, उससे एक लाइट निकल करके सो तो आत्मा निकल करके अपने अंदर आ. उससे समझा ये मेरे में समा गई है. अभी आत्मा कोई आकर के समा तोड़ ही सकती है, वो तो जा कर के दूसरा शरीर लेती है.
పిచాడి మే తుమ్ బోత్ దేఖేంగే అంటే వివేకానందకు సాక్షాత్కారం అయింది. రామకృష్ణ పరమహంస వాళ్ళ గురు, ఆ గురువు నుంచి ఒక లైట్ వచ్చి ఇట్లా తన లోపల వెళ్ళిపోయినట్టుగా సాక్షాత్కారం అయింది. అయితే ఇట్లా కాదు, ఆత్మ వచ్చి మనలో ప్రవేశం అవుతుంది లేదు, అది ఏమవుతుంది సాక్షాత్కారం. అక్కడ ఆత్మ శరీరం వదిలేస్తే వేరే శరీరం తీసుకుంటుంది, కానీ ఇంకొకరి లోపల అట్లంతా ప్రవేశం కాదు. బాకీ అది సాక్షాత్కారంలో చూసినారు, ఎట్లా ఒక జ్యోతి వచ్చి నాలో సమాగయ్యి ఎట్లా అని చెప్పేసి ఆ విధంగా సాక్షాత్కారంలో చూపించినారు అంతే. మళ్ళా బాబా చెప్తారు, నా పేరు రూప అంతా వేరే అయిపోతుంది ఇంకొక శరీరం తీసుకునేస్తే. ఆకాశ్ పోలార్ है, उसका भी नाम है. तो ये तो सब बच्चे समझते कल्प कल्प स्थापना जो होती है आई है वो होनी ही है. అంటే ప్రతిదానికి ఒక పేరు ఉంటుంది, భగవాన్ కూడా ఒక పేరు ఉంది. ఇట్లా ఆకాశానికి కూడా పోలార్ని చెప్తారు, ప్రతిదానికి పేరు ఉందా లేదా అంటే పరమాత్మ కూడా పేరు ఉంటుంది. కల్పకల్ప వచ్చి బాబా స్థాపన చేస్తారు. ఏం స్థాపన కావాలని ఉంటుందో అది కంపల్సరిగా అయిపోతుంది. ప్రతి కల్పం అయ్యే మాట ఇది. तो हम ब्राह्मण नंबरवार पुरुषार्थ करते हैं. जो जो सेकंड गुजरता है उसको ड्रामा ही कहा जाता है. సెకండ్ బై సెకండ్ ఏం పాస్ అయిపోయిందో జరిగిపోయిందో జరిగిందంతా డ్రామా అని చెప్తారు. అర్థమైందా? మనం ఆత్మ జ్యోతి స్వరూపులో ఉండి సాక్షిగా చూస్తూ ఉండాలి. జరిగేదంతా డ్రామా. सारी दुनिया का चक्र फिरता रहता है. ये 5000 वर्ष का चक्र जू मिसल चलता है. टिक टिक होती रहते हैं. अभी तुम मीठे मीठे बच्चों को सिर्फ बाप को याद करना है. चलते फिरते काम करते बाप को याद करने से कल्याण है. అంటే ఈ డ్రామాలో సెకండ్ బై సెకండ్ ఏం పాస్ అవుతూ ఉంటుందో డ్రామా జరిగిపోయింది. మన పని ఏమంటే శివబాబా తలంపు చేసేది. ఏ పని అయినా చేస్తూ ఉంటే కూడా నడుస్తూ తిరుగుతూ పని అంతా చేసుకొని బాబా తలంపు చేస్తూ ఉంటే కళ్యాణం అవుతుంది. फिर माया चमाट लगा देती है. तुम ब्राह्मण भ्रमरी मिसल कीड़े को आप समान ब्राह्मण बनाते. तो ये भ्रमरी का तो एक दृष्टांत है. तुम हो सच्चे सच्चे ब्राह्मण. ब्राह्मणों को ही फिर देवता बनना है. तो इसलिए तुम्हारा ये पुरुषोत्तम संगम युग है. यहाँ तुम आते हो पुरुषोत्तम बनने के लिए. पहले तो ब्राह्मण ज़रूर बनना पड़ेगा. ब्राह्मणों की चोटी है. तो ये तुम ब्राह्मणों को समझा सकते हो. बोलो तुम ब्राह्मणों को, ब्राह्मणों का कुल है, ब्राह्मणों की राजधानी नहीं है. అంటే మరి బాబా చెప్తారు, ఇక్కడ మన సత్యమైన బ్రాహ్మణ్ భ్రమరి రాగ అత్తేను మండులాగా. తర్వాత మనం పని ఏమి అందరినీ కూడా తన సమాన బ్రాహ్మణ్ చేసేది. బ్రాహ్మణ్ అంటే మన సమాన అందరిని చేసేవాళ్ళు. ఇది ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు వాళ్ళు అంతే. అయితే మన సత్యమైన బ్రాహ్మణులు, దేవత అయ్యే బ్రాహ్మణులు. మన పేరు మనం వచ్చేసి ఇప్పుడు పురుషోత్తం అయ్యే దానికోసమే ఈ పురుషోత్తం సంగం యుగాల్లో వచ్చిన. మరి బాబా చెప్తారు, మనందరం పురుషోత్తం అయ్యేవాళ్ళు బ్రాహ్మణులు. మొదట్లో బ్రాహ్మణ్ కావాలి, అప్పుడే దేవత అయ్యేదానికి సాధ్యం. బ్రాహ్మణ్ అందరూ చాలా శ్రేష్టం. బ్రాహ్మణ కులం ఉంటుంది, బ్రాహ్మణకు రాజ్యం లేదు. ఆ లౌకిక బ్రాహ్మణకు కూడా మనం ఇది చెప్పచ్చు, బ్రాహ్మణ కులం ఉంటుంది కానీ శ్రేష్టంగా బ్రాహ్మణ్ రాజ్యం లేదు. మన కులం ఎంత శ్రేష్టం. ఇక్కడ ఇప్పుడు మనం బ్రాహ్మణ్ కులం స్థాపన చేస్తూ ఉన్నాం. ఏం స్థాపన చేస్తామో అది చాలా అక్కడ రాజ్యం ఉంటుంది. రాజ్యాన్ని స్థాపన చేస్తాం.
तुम्हारा बड़ा कौन है। फिर तुम जब समझाएंगे तो बहुत खुश हो जाएंगे। ఆ బ్రాహ్మణుకు చెప్పాలి, బ్రాహ్మణులనే పెద్ద ఎవరు, ప్రజాపిత బ్రహ్మ కదా. ఇదన్నీ విషయాలు వాళ్ళకి చెప్తే వాళ్ళు సంతోషమైపోతారు. బ్రాహ్మణ్ణే राज्य स्थापन చేస్తారని చెప్పాలి. ब्राह्मणों का मान देते क्योंकि वो शास्त्र आदि सुनाते हैं. లౌకిక బ్రాహ్మణులు కూడా ఎక్కువగా మర్యాద ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు శాస్త్రాలంతా చెప్తారు. पहले राखी बांधने के लिए भी ब्राह्मण जाते थे, आजकल तो बच्चियाँ जाती हैं. तुमको तो राखी उनको बांधनी है जो पवित्रता की प्रतिज्ञा करें. प्रतिज्ञा ज़रूर करनी पड़े అంటే మొదట్లో అంతా ఆ బ్రాహ్మణ్ పోయి రాఖీ కడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరంటే వాళ్ళు కడతారు. ఇక్కడ మరి ఈ సంగం యుగంలో సత్యమైన రాఖీ మనం కడతాం అందరికి పోయేసి బ్రహ్మ కుమారులు. అయితే పవిత్రం అయ్యే ప్రతిజ్ఞ చేయించేదే రాఖీ. రాఖీ కట్టేదంటే అందరికి కట్టేసి ప్రతిజ్ఞ చేయించాలి, పవిత్రంగా ఉండండి అట్లా అని. అంటే భారత్ను మళ్ళీ పావన చేసాని కోసం మనం పవిత్రంగా ఉండే ప్రతిజ్ఞ చేయించాలి. तुम भी पावन बनो औरों को भी पावन बनाओ और किसकी ताकत नहीं ऐसी कहने के लिए. అంటే మన అందరికీ చెప్తాం, మీరు అంటే భారతదేశాన్ని పవిత్రం చేసానికి మీరు పవిత్రంగా ఉండండి, అందరినీ కూడా పవిత్రం చేయండి అని ఇట్లా చెప్పే శక్తి మనకు మాత్రమే ఉంది. బాబాని మనకి ఇచ్చినారు ఈ శక్తి. तो तुम जानते हो ये अंतिम जन्म पावन बनने से हम पावन दुनिया के मालिक बन जाएंगे. तुम्हारा धंधा ही ये है. ऐसे मनुष्य कोई होता नहीं है. तुमको जा कर के ये कसम उठवाना है. बाप कहते हैं काम महाशत्रु, इस पर विजय पानी है. इस पर जीत पाने से ही तुम जगत जीत बन जाते. इन लक्ष्मी नारायण ने ज़रूर आगे जन्म में पुरुषार्थ किया तभी तो ऐसा बने हैं. అంటే శివబాబా చెప్తారు, మన డ్యూటీయే ఇది, అందరినీ పావన చేసేది, అందరినీ ప్రతిజ్ఞ చేయించేది, పవిత్రంగా ఉండే ప్రతిజ్ఞ చేయించేది. భగవాన్ స్వయం చెప్తారు కామ్ మహాశత్రు అట్లా అని. దాన్ని జయించేది విశ్వజీత్ అవుతారు, జగజ్జీత్ కావాలంటే కామ వికారాన్ని పూర్తిగా జయించాలి. ఈ లక్ష్మీనారాయణ కూడా ముందు జన్మలో ఇదే పురుషార్థం చేసినారు, అందుకే విశ్వానికి మాలిక్ అయినారు. మన పని ఇది అందరికీ పోయి చెప్పేది. तो तुम अभी बता सकते हो कि किस कर्म से इनको ये पद मिला है. इसमें मूंझने की कोई बात नहीं है. మనం వాళ్ళకి చెప్పచ్చు ఏ కర్మ ఆధారంలో వాళ్ళకు ఈ పదవి వచ్చింది, దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యే మాట లేదు. కర్మాని గతి అనుసారంగా శ్రేష్ఠ కర్మం చేస్తే గ్యారంటీ లక్ష్మీనారాయణ అవుతారు. तो तुमको कोई इस दीपावली आदि की खुशी नहीं, तुमको तो खुशी है हम बाप के बच्चे उनसे वर्षा पाते हैं. మనకు ఈ లౌకిక దీపావళి ఇదంతా ఏమీ సంతోషాన్ని మాట లేదు. మనకు ఎప్పుడు బాబా తలంపు చేసుకొని బాబా దగ్గర ఉండి ఆస్తి తీసుకునే దాంట్లోనే ఖుషి. ఇప్పుడు కూడా ఈ దీపావళి అంతా వస్తుంది, దాని అర్థం చెప్పే దానికోసమే మనం చేస్తాం. కానీ అట్లా కాదు, దాని ఖుషీలో మనం ఉండేది, కొత్త బట్టలు వేసుకునేది, స్వీట్ తినేది, దాంట్లో ఏం లేదు. బాకీ అర్థాన్ని అంతా తెలుసుకొని మనం విశ్వానికి మాలిక్ అయ్యేదానికి బాబా తలంపు చేస్తాం. तो भक्ति मार्ग में मनुष्य कितना खर्च करते हैं, कितने नुकसान भी हो जाता है, आग लग जाती है परंतु समझते नहीं. భక్తి మార్గంలో మనుషులు ఈ దీపావళికి ఎంత ఖర్చు చేస్తారు, అంత దాంట్లో నష్టం కూడా ఉంది. ఎక్కడైనా నిప్పు అంటుకుంటుంది, ఇట్లా ఎంత నష్టం అయిపోతుంది. అయితే మనుషులకు ఇదాన్ని అర్థమే కాదు, మనం చెప్పే వరకు వాళ్ళకి తెలీదు. तो तुम जानते हो अभी हम फिर से अपने नए घर जाने वाले हैं. चक्र फिर हूबहू रिपीट होता है. ये बेहद की फिल्म है, बेहद का स्लाइड.
तो बेहद बाप ने बेहद बाप के बने तो కాపారి ఖుషి హోనీ చాయి. బావ చెప్తారు, ఈ చక్ర రిపీట్ అవుతానే ఉంటుంది. ఇప్పుడు మనందరూ ఇంటికి పోయేసి వస్తాం పరంధాం. ఇది ఒక పెద్ద ఫిల్మ్ లాగా తిరుగుతానే ఉంటుంది. బేహద్ స్లైడ్ ఇది. అయితే మనకు ఏం ఖుషి అంటే తండ్రి బిడ్డ అయిన దానివల్ల కాపారి ఖుషి అంటే చెప్పేదానికి లేదు, అంత ఖుషి, ఎక్కువ ఖుషి. तो हम बाप से स्वर्ग का वर्षा ज़रूर लेंगे. మన తండ్రి దగ్గర ఉండి స్వర్గాని ఆస్తి గ్యారంటీ తీసుకుంటాం. బాప్ कहते हैं పురుషార్థ్ से जो चाहिए सो लो. ఏమి కావాలో అది తీసుకోవచ్చు పురుషార్థం చేసి. మీకు ఏమేమి కావాలో దానికోసం పురుషార్థం చేసి దాన్ని మీరు ప్రాప్తి చేసుకోండి. పురుషార్థ్ తుమ్కో జరూర్ కర్నా హై. మీరు ఏం కావాలని అనుకుంటారు దానికోసం మీరు పురుషార్థం చేస్తే చేయాలి. पुरुषार्थ से ही तुम ऊंच बन सकते हो. तो ये बाबा बूढ़ा इतना ऊंच बन सकता है, तुम क्यों नहीं बन सकते हो. బ్రహ్మ బాబా ఎంత వయసు అయిపోయింది, ముసలాయన. వాళ్ళే ఫస్ట్ నెంబర్ వచ్చేసినారు ఇంత శ్రేష్ఠ పురుషార్థం చేసి. మీరెందుకు అయ్యేదానికి లేదు? మీ వయసు ఎంత, బాబా వయసు ఎంత అప్పుడు. అందుకే అందరం కావచ్చు, పురుషార్థం చేస్తే మనకి ఏం కావాలన్నా అదంతా దొరుకుతుంది. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. ओम शांति. धारणा कोसर मुख्य सार. जैसे बाप सदा बच्चों के प्रति सुखदायी है, ऐसे सुखदायी बनना है. सबको मुक्ति जीवन मुक्ति का रास्ता बताना है. శివబాబు చెప్తారు, ఎట్లా తండ్రి సదా బిడ్డల కోసం సుఖం ఇచ్చేదానికే ఉన్నారు, మనం కూడా అందరికీ సుఖం ఇవ్వాలి. మరి అందరికీ ముక్తి జీవన్ ముక్తిది దారి చూపించాలి. सेकंड पॉइंट, देही अभिमानी बनने की तपस्या करनी है. इस पुरानी चीची दुनिया से बेहद का वैरागी बनना है. మన ఆత్మాభిమాని అయ్యేదానికి ఫుల్ పురుషార్థం చేయాలి. ఈ పాత అసహ్యమైన ప్రపంచం, దీని నుంచి మనకు పూర్తిగా వైరాగ్యం రావాలి. బాలేదు ఈ ప్రపంచం ఇప్పుడు. మరి వరదానం, दिव्य गुणों के आह्वान द्वारा सर्व अवगुणों की आहुति देने वाले संतुष्ट आत्मा भाव. బావ చెప్తారు, సర్వ దైవీ గుణాలునే మనం వెల్కమ్ చేయాలి. దాని ఇన్విటేషన్ ఇస్తే దాని ద్వారా ఈ సర్వ అవగుణాలంతా నిప్పుల కాలిపోతుంది. అట్లా చేసేవాళ్ళు సంతుష్టాత్మా భావ. जैसे दीपावली पर विशेष सफाई और कमाई का ध्यान रखते हैं, ऐसे आप भी सब प्रकार की सफाई और कमाई का लक्ष्य रख करके संतुष्ट आत्मा बनो. అంటే దీపావళికి ముఖ్యంగా ఫస్ట్ క్లీన్ చేస్తారు, స్వచ్ఛత మరి సంపాదన ఇది రెండిటిపైన అటెన్షన్ ఇస్తారు దీపావళికి. ఆ విధంగా మనం కూడా అన్ని ప్రకారమైన క్లీన్ మూల క్లీన్ చేయాలి. మన లోపల వికారాలని, మన ప్రతి కర్మేంద్రియాలని కూడా పవిత్రంగా పెట్టుకోవాలి. మరి సంపాదన, భవిష్య సంపాదన లక్ష్యం పెట్టుకోవాలి. అప్పుడే సంతుష్ట ఆత్మ అవుతాం మనం. तो संतुष्टता द्वारा ही सर्व दिव्य गुणों का आह्वान कर सकते हो. సంతుష్టత ద్వారానే సర్వ దైవీ గుణాలనే మనం ఇన్వైట్ చేయొచ్చు, మన లోపల ధారణ చేసుకోవచ్చు. ఫిర్ అవగుణంకి ఆహుతి స్వతः హో జాతి హై. అన్ని దైవీ గుణాలు మనలో వచ్చేసిందంటే ఈ అవగుణాలు ఆటోమేటికలీ కాలిపోతుంది నిప్పులో. अंदर जो कमियां कमजोरियां है
निर्बलता कोमलता रही हुई है, उन्हें समाप्त करके अभी नया खाता शुरू करो और नए संस्कार के नए वस्त्र धारण कर सच्ची दिवाली मनाओ. బాబా చెప్తారు, లోపల ఏమంతా వీక్నెస్ ఉందో, ఏమంతా చెడ్డ సంస్కారాలు ఉందో, నిర్బలత ఉందో, కోమలత ఉందో, దానంతా సమాప్తి చేసేసి కొత్త అకౌంట్, మంచి గుణాలది అకౌంట్ పెట్టుకోండి. మరి కొత్త సంస్కారాన్ని, కొత్త డ్రెస్ వేసుకోండి. అదే సత్యమైన దీపావళి. అట్లా చేయాలి దీపావళి. మంచి మంచి గుణాలని ఆవాహన చేసి యోగంలో ఉండి పవిత్రమయ్యి కర్మేంద్రియాలు అన్నిటిని పూర్తిగా పవిత్రం చేసి కమాయి చేసుకోవాలి. स्लोगन, स्वमान की सीट पर सदा सेट रहना है तो दृढ़ संकल्प की बेल्ट अच्छी तरह से बांध लो. బాగా చెప్తారు, మీరు స్వమానాన్ని సీట్లో బాగా సెట్ అయ్యి కూర్చోవాలంటే దృఢ సంకల్పాన్ని బెల్ట్ వేసుకొని కూర్చోండి. ఎట్లా ప్లేన్లో పోతే బెల్ట్ వేసుకోవాలి, సీట్ బెల్ట్. ఇక్కడ సీట్ బెల్ట్ ఏమి? దృఢ సంకల్పం. దృఢ సంకల్పమే సీట్ బెల్ట్. అది వేసుకొని కూర్చుంటే టైట్గా స్వమాన్లో బాగా కూర్చోవచ్చు నిరంతరంగా. ఓం శాంతి. మళ్ళీ ఈరోజు సాయంత్రం నరకాసురుది డ్రామా ఉంటుంది. నరకాసురు ఎట్లా సత్యభామ నరకాసురుని చంపేశారు, అట్లా దాని రహస్యం ఏమి? నరకాసురు ఎవరు? సత్యభామ ఎవరు? కృష్ణ ఎవరు? ఎందుకోసం సత్యభామని నరకాసురుని సంహారం చేయాలి? ఇదన్నీ రహస్యాలు కూడా చెప్తాం. ఆ రహస్యం వినండి. అది అయిన తర్వాత ఒక డాన్స్ కూడా ఉంటుంది. అది అయిన తర్వాత అరగంట సేపు యోగం ఉంటుంది. ఆ యోగమే తపస్య. అది ఈరోజు బాబా చెప్పినారు, తపస్య చేయండి, మీరే పూజ్య లక్ష్మి అయిపోతారు. అర్థమైందా? సాయంత్రం ప్రోగ్రాం అయిన వెంటనే అరగంట యోగం నేను చెప్తూ ఉంటాను, కామెంటరీ ఇస్తూ ఉంటాను. మీరు దాని ప్రకారం చేస్తూ ఉండండి. ఓం శాంతి. सूर्य प्रकट हुआ है, ज्ञान सूर्य प्रकट हुआ है, अज्ञान तिमिर मिटाने को वो है शिव बाबा। ज्ञान सूर्य प्रकट हुआ है, अज्ञान तिमिर मिटाने को वो है शिव बाबा। ज्ञान किरणें फैला रहा है,
तो जरा आँखें खोलो। अज्ञान में सोए थे मानस, अब तो जरा आँखें खोलो। दुख भंजन प्रभु पधारे हैं, दुखियों का दुख हरने को। ज्ञान सूर्य प्रकट हुआ है, ज्ञान सूर्य प्रकट हुआ है। अज्ञान तिमिर मिटाने को, वो है शिव बाबा। ज्ञान सूर्य प्रकट हुआ है। विकारों के कांटे लगा रहे। कांटों का जंगल है ये जग, विकारों के कांटे लगा रहे। विकार त्याग फूल बनो, आए देवी गुलशन सजाने को। ज्ञान सूर्य प्रकट हुआ है, ज्ञान सूर्य प्रकट हुआ है। अज्ञान तिमिर मिटाने को, वो है शिव बाबा। ज्ञान सूर्य प्रकट हुआ है। जीवन में शांति पालो। ब्रह्मा तन आधार लिया है, ब्रह्मा तन आधार लिया है। गीता ज्ञान सुनाने को, वो है शिव बाबा। ज्ञान सूर्य प्रकट हुआ है, अज्ञान तिमिर मिटाने को, वो है शिव बाबा। ज्ञान
किरणें फैला रहा